అవినీతి కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, గులాబీ పార్టీ అవినీతిమయం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర, ఉమ్మడి పౌర స్మృతి తెచ్చి తీరుతాం, దేశానికి కాంగ్రెస్ చేసింది శూన్యం, పేదరిక నిర్మూలిస్తామని చెబుతూ వచ్చారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖకు ఎగువకు తెచ్చాం, ఈటల వినోద్ రావు కిషన్ రెడ్డిని గెలిపించండి, దక్షిణ భారతదేశానికి తెలంగాణ గేట్వే, కేంద్ర మంత్రికి రాజ్నాథ్ సింగ్ అంటూ ఒకరు చూస్తాం. బీఆర్ఎస్ శకం ముగిసింది, ఇక అది నిన్నటి పార్టీగానే. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రావు, 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ అట్టరుట్ల, బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి ఖమ్మం అభివృద్ధి కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బీజేపీ గోల్డెన్ ప్రభుత్వం కావాలో, కాంగ్రెస్ రోల్డ్ గోల్డ్ కావాలో ప్రజలు తెలుసుకోవాలంటూ చూస్తా ఉన్నాం. ఖమ్మంలో వినోద్ రావు చాలా పుంజుకుంటారు. వాస్తవంగా ఖమ్మంలో అసలు బీజేపీ మూలాలు శూన్యం అని చెప్పొచ్చు. వాస్తవంగా అక్కడ క్యాడర్ కూడా పెద్ద లేదు వాస్తవంగా. కానీ వినోద్ రావుకి ఇచ్చిన తర్వాత అక్కడ మోడీ మానియా ప్లస్ వినోద్ రావు యొక్క ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతోంది. ఒకసారి దాని గురించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నిన్న నేను ఖమ్మంలో ఉన్నా అన్న, ఫార్చునేట్ నిన్న ఫ్యామిలీ పర్సనల్ కు పని కోసం పోతే నేను అక్కడ ఆ ర్యాలీ ఖమ్మం ప్రజలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే ఆ రేంజ్ లో ర్యాలీ వస్తుందని చెప్పేసి. పోలీసులు గానీ లోకల్ ఉండేటువంటి క్రౌడ్ గానీ ఏమున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు అనేటువంటి ఉద్దేశాన్ని చూసారు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి ఇది కూడా కనబడలేదు. చాలా ప్రశాంతంగా ఖమ్మం లాంటి ఏరియాలో. చూద్దాం విజువల్స్ కూడా చూద్దాం. సో మొత్తానికైతే అద్భుతమైనటువంటి ర్యాలీ. అంటే అందులో ఇక్కడ జరగడం అద్భుతం వాస్తవం చెప్పాలంటే. ఖమ్మంలో ఖమ్మం ప్రపంచం మొత్తం కూడా చూస్తా ఉన్నాం. ఇక్కడ రాని ఖమ్మంలో జన ప్రపంచం కథం తొక్కిన వినోదన్న కాషాయ సైన్యం అంటూ ఈరోజు చూస్తా ఉన్నాం వాస్తవంగా. అంటే ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాం అంటే ఖమ్మంలో అంత ఈజీ గ్రౌండ్ కాదు వాస్తవంగా. బీజేపీకి చాలా పెద్ద హర్డిల్స్ ఉంటాయి అక్కడ. కానీ దాన్ని దాటుకొని కూడా ఈరోజు బీజేపీ పుంజుకుంటా ఉంది ఖమ్మంలో. అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖమ్మంలో బీజేపీ బలపడేటువంటి అవకాశం అయితే చాలా బలంగా ఉన్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే, అక్కడ విషయం ఏంటంటే బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటో ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఖమ్మంలో 3 అభ్యర్థులు, ప్రధానమైనటువంటి అభ్యర్థులు పార్టీలు అని చెప్పవచ్చు వాస్తవంగా. ఒకటి బీజేపీ మనం చూసినాం కదా, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు ఆల్రెడీ కన్ఫర్మ్ కావడం జరిగింది. కాంగ్రెస్ నుంచి ఇంకా ఈయన ప్రచారం కూడా స్టార్ట్ చేయలేదు వాస్తవంగా. కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి కన్ఫర్మ్ కాలేదు. బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు ఇప్పుడు ఎవరైతే నేను చూపించినో ఆయన చెప్పేసి కనబడతా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తాండ్ర వినోద్ రావు ఆల్రెడీ కొంత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, గతంలో చాలా పొలిటికల్ గా యాక్టివ్ ఉన్నటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ లో కూడా ఉండే వాస్తవంగా. సో ఆయనకు టికెట్ రావడం జరిగింది. అసలు కాంగ్రెస్ లో ఇక్కడ 3 ముక్కలాట వాస్తవం చెప్పాలంటే. ఈ 3 ముక్కలాటలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ బలవుతా ఉంది వాస్తవంగా. ఎందుకంటే అటు తుమ్మల నాగేశ్వరరావు వర్గం, అటు పొంగులేటి వర్గం, అటు బట్టి వర్గం, ఈ 3 వర్గాలు ఆడ విడిపోయి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక కుక్కల కొట్లాడడానికి వాస్తవం చెప్పాలంటే. సో దానిలో భాగంగా ఇంతవరకు పార్టీ అభ్యర్థి కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే బట్టి తన యొక్క సతీమణికి అడుగుతా ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తమ్ముడికి అడుగుతా ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకు అడుగుతున్నాడు. వీళ్ళు కాకుండా ఇంకా మాజీ ఎంపీ ఎవరైతే రామసాయం సురేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు రఘురామరెడ్డి అడుగుతా ఉన్నాడు. అదేవిధంగా ఇది మండ వెంకటేశ్వర ఎవరైతే నిజామాబాద్ సంబంధించిన ఖమ్మ సమాజానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతున్నారో ఆయనకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే తెలుస్తోంది. నామా పేరు కూడా నామా పేరు అసలు నామా మళ్ళా కాంగ్రెస్ కు వస్తాడేమో అని ఆ సీట్ ను ఆపడం జరిగింది వాస్తవంగా. కానీ నామా ఎందుకో రాలే వాస్తవంగా. సో ఇక్కడ మండవకైనా ఇంకా వేరే వరకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అసలు మండవకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఫైట్ బిట్వీన్ వీళ్ళిద్దరి మధ్య ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాస్తవంగా ఇది బీజేపీ సీటే వాస్తవం, కాంగ్రెస్ సీటే వాస్తవంగా. కానీ ఈ ఇక్కడ జనాల మూడు కనుక మారిందంటే మాత్రం ఖచ్చితంగా ఫైట్ చాలా వెరైటీగా ఉండే అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు ఖమ్మ సామాజిక వర్గం డామినేట్ ఉండే ఖమ్మం జిల్లా కాబట్టి కొంత నామనాయేశ్వరకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ ఖమ్మ నుంచి కాంగ్రెస్ నుంచి ఖమ్మ కాంక లేకపోతే మాత్రం కొంచెం వెరైటీ అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో ఇక్కడ బీజేపీ నుంచి వెలమ సామాజిక వర్గం సంబంధించిన తాండ్ర వినోద్ రావు ఉన్నాడు. ఆయన కొంచెం అక్కడ గ్రౌండ్ లో కొంత పాజిటివ్ పవర్ అయితే వీస్తూ ఉన్నాడు వాస్తవం. ఖమ్మంకి అయితే ఓటు బ్యాంక్ అయితే భారీగా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సెకండ్ ప్లేస్ లో ఇప్పుడున్న పరిస్థితిలో సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు బీజేపీ మధ్య ఒక 7 to 8% ఓట్ బ్యాంక్ తేడాతో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ
అంత ఓట్ షేర్ కూడా ఖమ్మంలో సాధించే మామూలు విషయం కాదు. ఇంకా పోతా ఉంటే ఒకవేళ ఇంకా బీజేపీ పుంజుకుంటే ఏమైనా అద్భుతాలు జరిగినా ఆశ్చర్యం లేదు వాస్తవంగా. సో అట్లా కొనసాగుతా ఉంది మొత్తానికైతే. దీనికి తోడు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఖమ్మంలో నిన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే నిన్న లోకల్ గ్రౌండ్స్ లో నేను కొంతమంది పోలీస్ వాళ్ళని కానీ లేదంటే లోకల్ షాప్ కీపర్స్ కానీ అడిగినప్పుడు తెలిసినటువంటి మాట ఏంటంటే నిన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అట్రాసిటీస్ తోని అక్కడున్న లోకల్ పోలీసులు కానీ లోకల్ వాళ్ళు కానీ మంచి కోపం మీద ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళ మీద. ఇది వెరీ అన్ఫార్చునేట్. అందరు చెప్తున్నారు ఈయన కొడుకులు ఏడ దొరుకుతారా అని ఇదే మాట వాడిరు. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది? అది కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఇంకా ఏ పార్టీలో నుంచి కాంగ్రెస్ నుంచి ఏ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తారనేటువంటిది లేదు. సో యాజ్ ఆఫ్ నౌ నామా ఉంటే మేబీ కాంగ్రెస్ వైపు వచ్చి ఉంటే కనుక అవుట్ రేట్ గా నామా వైపు చూస్తున్నారు ప్రజలు. యాక్చువల్ గా అయితే నామా కాంగ్రెస్ లోకి వచ్చింటే అవుట్ రేట్, కానీ నామా బీఆర్ఎస్ లోనే ఆగిపోతారనే క్లారిటీ కూడా ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. సో తాండ్రకి కొంత ఎడ్జ్ అయితే కనబడుతుంది. అన్ఫార్చునేట్, ఇది వెరీ అన్ఫార్చునేట్. నామాని కనుక నిజంగా కన్విన్స్ చేసుకుని ఫస్టే కనుక నామా పేరు అనౌన్స్ చేస్తుంటే ఈ టైంకి క్లీన్ స్వీప్ ఖమ్మం నామాకి. అవును వాస్తవం. కానీ అక్కడ 3 కోట్ల ఇప్పుడు 4 కోట్ల అవుతుంది. సో అది ఎటు పోతుంది ఎవరికి అర్థం కావట్లేదు. అవినీతి కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. గులాబీ పార్టీ అవినీతిమయం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర. ఉమ్మడి పౌరస్మృతి తెచ్చి తీరుతాం. దేశానికి కాంగ్రెస్ చేసింది శూన్యం. పేదరిక నిర్మూలిస్తామని చెబుతూ వచ్చారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖకు ఎగువకు తెచ్చాం. ఈటల వినోద్ రావు కిషన్ రెడ్డిని గెలిపించండి. దక్షిణ భారతదేశానికి తెలంగాణ గేట్వే. కేంద్ర మంత్రికి రాజ్నాథ్ సింగ్ అంటూ ఒకరు చూస్తాను. బీఆర్ఎస్ శకం ముగిసింది. ఇక అది నిన్నటి పార్టీగానే. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రావు. 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ అట్టడుగుల. బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి ఖమ్మం అభివృద్ధి కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బీజేపీ గోల్డెన్ ప్రభుత్వం కావాలో కాంగ్రెస్ రోల్డ్ గోల్డ్ కావాలో ప్రజలు తెలుసుకోవాలంటూ చూస్తా ఉన్నాం. ఖమ్మంలో వినోద్ రావు చాలా పుంజుకుంటారు. అసలు వాస్తవంగా ఖమ్మంలో అసలు బీజేపీ మూలాలు శూన్యం అని చెప్పొచ్చు వాస్తవంగా. అక్కడ క్యాడర్ కూడా పెద్ద లేదు వాస్తవంగా. కానీ వినోద్ రావుకి ఇచ్చిన తర్వాత అక్కడ మోడీ మానియా ప్లస్ వినోద్ రావు యొక్క ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతోంది. ఒకసారి దాని గురించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నిన్న నేను ఖమ్మంలో ఉన్నా అన్న. ఫార్చునేట్ నిన్న ఫ్యామిలీ పర్సనల్ కు పని కోసం పోతే నేను అక్కడ ఆ ర్యాలీ ఖమ్మం ప్రజలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ రేంజ్ లో ర్యాలీ వస్తుందని చెప్పేసి పోలీసులు గానీ లోకల్ ఉండేటువంటి క్రౌడ్ గానీ ఏమున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు అనేటువంటి ఉద్దేశాన్ని చూసారు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి ఇది కూడా కనబడలేదు. చాలా ప్రశాంతంగా ఖమ్మం లాంటి ఏరియాలో. చూద్దాం విజువల్స్ కూడా చూద్దాం.